అయితే రోజు ఇది ఒకటి రాస్తుంటారేంటి, మద్యం స్కామ్ అని రోజుకో రకంగా రాస్తారేంటి? మద్యం స్కామ్ లో మీకు కుబేరాతో పోల్చి మీరు అదేనండి, నేను అదే చెప్తా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో సినిమా ఏదైనా వచ్చింది అనుకోండి, గేమ్ చేంజర్ అనే సినిమా వచ్చింది. గేమ్ చేంజర్తో తీసుకొచ్చి షీజ్ ద షిప్ షీజ్ ద రైస్ అని చెప్పి గొడవ చేశారు. 7 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ డబ్బులు మనం కట్టాల్సి వచ్చింది, పే చేయాల్సి, పెనాల్టీ కింద పే చేయాల్సి వచ్చింది. ఇదే మధ్య కుంభకోణంలో ఫస్ట్ మీరు చూస్తే అసలు 3,000 కోట్లు కాదు 10,000 కోట్లు కుంభకోణం అని మొదలెట్టుకొచ్చి దాన్ని 3,000 కోట్లు ఆపారు. ఆ 3,000 కోట్లు 3,000 కోట్లు అన్నారు. ఆ 3,000 కోట్లలోతే ఇప్పుడు హవాలా కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టారు, బాగుంది. ఆ 3,000 కంపెనీలతోటే వేల కిలోల బంగారం కొనుక్కొచ్చారు, బాగుంది. ఆ 3,000 కోట్లతోటే ఇవాళ కుబేరా అనే కొత్త స్టోరీ. దీనికి మధ్యలో ఇంకొక స్టోరీ ఏంటంటే, నిన్న మొన్న టాంజానియాలో ఎక్కడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గనులు కొన్నారు. ఇదే ఒక్క నిమిషం అండి, ఇదే మద్యం డబ్బులతోటి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో డబ్బులు పంచారు. అసలు వీళ్ళు రాసేదానికి ఒకదానికి పొంతననేది రోజుకో రకంగా కహానీలాగా రోజుకో కథను వండుతున్నారు. జనం నమ్ముతారనా లేకపోతే ఎట్లా? అది మీరేమనుకుంటున్నారు? మీరు నమ్ముతారా ఇటువంటివన్నీ? అంటే మద్యం కేసుకు సంబంధించి మీరు ఎవరైతే అనుమానాలు వాళ్ళపైన విచారణ చేసుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు. అంటే లాజిక్ ఎక్కడికి పోతుందంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అంటే మన ఆయనకి ఆపాదించాడు. అంటే సహజంగా కరప్షన్స్ ని ప్రజలు చాలా దగ్గరగా చూస్తారు, నమ్ముతారు. కొంత రాజకీయాల్లో మామూలైన దాన్ని ఎక్కువ చేయడం ద్వారా ముద్రేసేద్దాం. ఏమవుతుంది కేసు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు కదా. కేసు కంక్లూడింగ్ అనేది ఇప్పుడు రాజకీయ పార్టీగా అధికార పార్టీ చూడట్లా. ఎంత అవకాశం ఉంటే అంత విషయం చేద్దాం, వాళ్ళని ఎత్తున రాళ్ళేద్దాం. రాళ్ళేయడానికి ఇచ్చిన ప్రాధాన్యతలో మీరు విచారణ ఇదివరకు రోజుల్లో ఒక లైన్ తీసుకుంటే కాదు సార్, ఇదివరకు రోజుల్లో ఒక లైన్ తీసుకుంటే అదే ప్రకారం డెవలప్ చేసుకుంటూ కథన వార్తలు రాసేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు, రోజుకో రకం కథనం. ఒక రోజు ఓటర్ల దగ్గరికి వెళ్ళిపోయినాయి అంటారు, ఇంకో రోజు ఏమో బంగారం కొన్నారంటారు. వాళ్ళకే క్లారిటీ లేకపోతే ఎట్లా? ఏం కొన్నారు? అబద్ధాలు రాయటంలో కూడా మద్యం కేసు ద్వారా, మద్యం ద్వారా ఉత్పత్తి ద్వారా వాళ్ళు సంపాదించారంటున్నారు కదా. ఫస్ట్ సంపాదించారా లేదో తేల్చేసేయండి. ఏం ఖర్చు పెట్టారో మళ్ళీ చూద్దాం. ఖర్చు గురించి ఎందుకు, వాళ్ళు పెట్టుకునే వాళ్ళ గురించి ఖర్చు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళు దేనికి పెట్టారని ఇంపార్టెంట్ కాదు. కరప్షన్ జరిగిందా లేదా ఇంపార్టెంట్. కరప్షన్ తేల్చేయండి, తర్వాత తేల్చండి. కరప్షన్ తేల్చకుండా ప్రచారం పంచిందని తేలుస్తున్నారు. ప్రచారం కోసమే పనిచేస్తున్నట్లు ఉన్నాయి తెలుగుదేశం పత్రిక. అంతే కదా.